శ్రీగురుభ్యో నమః. హరి ఓం నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం నమః. ప్రతి మాసము కూడా గ్రహ సంచారంలో అనేటువంటివి ద్వాదశ రాశుల్లో జరుగుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశిలో ఏ గ్రహస్థితులు మారడం వల్ల వారికి జరిగేటువంటి ప్రభావం ఏమిటి, ఏ స్థితిగతులు వాళ్ళు మారుతున్నారు, ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఏమైనా ఉండబోతుందా, శత్రునాశనం ఏమన్నా జరిగే అవకాశం కానీ, లేదా శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కానీ అసలు ఏ నెలలో జరుగుతుంది, జరగడానికి ఏ రాశి ప్రభావాల్లో ఏ నక్షత్ర ప్రభావయుక్తంతో ఏ స్థితిలో వాళ్ళు రావడం వల్ల మనలో ఆలోచనలు మారుతున్నాయి అనేటువంటి విషయంలో, పైగా ఈరోజు ఆలోచించేటువంటి విధానం రేపు ఉండదు. ఒక దృఢ సంకల్పం ఈ రోజు తీసుకున్న 4 రోజుల తర్వాత సంకల్ప బలం మారిపోతుంది. ఏం చేస్తాంలే, చూద్దాంలే, అన్నీ ముందే విధి నిర్ణయాలు అయిపోయి ఉంటాయిలే, ఇటువంటి మాటలు ఎందుకు మనం మాట్లాడుతాం? ప్రమాదాలు అనేటువంటి ఈ నెలలోనే ఎందుకు జరుగుతాయి? కొంతమందికి ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక మాసంలో అదే మాసంలో జరుగుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతాయి? వీటన్నిటికీ గల కారణాలు ప్రధానంగా ఏమిటంటే నక్షత్ర ప్రభావాల యుక్తంతో రాసులలో నవనాయకుల యొక్క సంచారణ మారడం వల్ల జరగటం అనేటువంటిది జరుగుతుంది. పౌర్ణమి అమావాస్య వ్యవస్థతోటి గ్రహణాల యొక్క స్థితిగతులు అనుసరించుకుని ఈ నవగ్రహాలు స్థానాలు మారడం వల్ల మన యొక్క జాతకంలో అనేకమైనటువంటి మార్పులు జరిగి మనం అనుకున్నటువంటి అచీవ్మెంట్ అవ్వడం, చివరి వరకు ధనం వస్తుంది అనుకుని చివరి మూమెంట్లో రాకపోవడం, వివాహం అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఏదో ఒక ఇబ్బందితో దూరం అవ్వడం, ఈ నెల నేను కన్ఫామ్ అయ్యాను పర్వాలేదు అనుకున్నప్పుడు అది మళ్ళా ఇబ్బంది పెట్టడం, ఎంత ప్రయత్నించినా ఉద్యోగ ప్రాప్తి కలగకపోవడం, ఎంతసేపటికి కూడా అందరూ బాగానే ఉన్నారు, నా యొక్క జాతకంలోని ఇబ్బందిగా ఉంది, నేనొక్కడిని మాత్రమే సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాను అనేటువంటి ఆలోచనలు రావడం, వీటన్నిటికీ గల కారణాలు ఏమిటంటే నవనాయకుల యొక్క స్థితిగతులు ఆధారం. ఇప్పుడు మనం మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా రవి స్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుంటాం. ఏ విధంగా వీరు ఆర్థికంగా కానీ లేదా వీరి ఆలోచన విధానంలో ఏమైనా మార్చుకోవాలా, ఈ నెల నుంచి వచ్చేటువంటి నెల వరకు కూడా వీరి యొక్క ఆలోచన యుక్తం మారడానికి ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అదేవిధంగా కోర్టు సంబంధితం కానీ భార్యాభర్తల మధ్య చికాకులు కానీ లేకపోతే విద్యలో ఉన్నతమైన స్థితిగతులు పొందడం కానీ మీరు అనుకున్నటువంటి రంగంలో అనుకున్న విధంగా మీ యొక్క విజయకేతనం ఎగరవేయడానికి అనుకూల వాతావరణాలు ఎప్పుడు కలుగుతాయి, వీటన్నిటినీ మనం చాలా క్షుప్తంగా చాలా ఈజీగా మనం ఈ వీడియోస్ నుంచి తెలుసుకుంటాం. ఎక్కడి నుంచి? మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా రవి సంచరించడం వల్ల జరిగేటువంటి స్థితిగతులు. అందరిలాగే ద్వాదశంలో రవి, అష్టమంలో రవి, రవిస్థానం గురుడు వక్రీభవిస్తూ 8వ ఇంటి నుంచి 11వ ఇంటికి చూస్తోంది. ఇలాగా మనం వివరించామనుకోండి, మీరు అర్థం చేసుకునేటువంటి స్థితులు కొంతమందికి ఉంటాయి, అర్థం కాని వారు కొంతమంది ఉంటారు. కాబట్టి రవిస్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మీనం వరకు ఏ ఏ ఫలితాలు జరగబోతున్నాయి అనేది మనం అత్యంత క్లియర్గా ఇప్పుడు మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఈ రవి సంక్రమణ జరగడం అనేటువంటి దాని వల్ల జరిగేటువంటి ప్రభావాలు కేవలం గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, నేను తెలియజేసేది కేవలం గోచార రీత్యా మాత్రమే, వ్యక్తిగతంగా కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనం వరకు కూడా రానున్న మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు జరిగేటువంటి విపత్తులు, దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ఎదరికి వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి మన కఠినమైన నిర్ణయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి మార్చి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా రవి మార్పు వల్ల
ఆర్థికంగా కాస్త ఊరట కలుగుతుంది, రావాల్సిన ధనం వస్తుంది. పైగా మీరు అనుకున్న పనుల్లోకి ప్రయత్న పూర్వకంగా అన్ని విజయాలు కనబడతాయి. ప్రయత్న పూర్వకం మీరు ఖచ్చితంగా ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభం చేస్తారు. అనేక ఇబ్బందులు వచ్చినా సరే భగవంతుని నిర్ణయం మీద జయ విజయాలు నిర్ణయించబడతాయి అనేటువంటి నానుడి ఉంటుంది. పైగా మీరు ఆలోచించేటువంటి విధానం అంతా కూడా ఖచ్చితంగా ఉండడంతో అనేకమైనటువంటి విషయాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుస్తూ ఉంటారు. ధనుసు రాశి వారు ఆర్థికంగా ఊరట కలుగుతున్నప్పుడు శత్రువులు అనేటువంటి వారు ఎక్కువ మీ చెంత చేరేటువంటి అవకాశం లభిస్తుంది. కొంచెం ఆచితూచి మీ యొక్క నిర్ణయం తీసుకుని శత్రువులు ఇంట్లోకి రానివ్వండి. ఆర్థిక పరంగా నిలబడుతున్నటువంటి ఈ సమయంలో వదిలినటువంటి పాత బంధాలన్నీ కూడా మళ్ళా వచ్చి మీ చెంత చేరేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం చెప్పదగ్గ సూచన. రాజకీయ నాయకులకు కొంచెం మంచి సమయంగా చెప్పుకోవచ్చు. జనాల్లో ఆదరణ పెరుగుతుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇవ్వడం, దాన్ని దిగ్విజయం చేయడం, దీనివల్ల జనాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఆదరణ ఏర్పడడం జరుగుతుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఇతరత్ర కార్యక్రమాల మీద ఎక్కువ శాతం ఫోకస్ పెడతారు. చదువు మీద కాస్త శ్రద్ధ తగ్గేటువంటి అవకాశం గోచరిస్తోంది. అంతేకాకుండా సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. అవకాశాలు రావు. ఇస్తానా వ్యక్తి ఆ సమయంలో మీకు మాట తప్పడం జరుగుతుంది. దీనివల్ల మానసిక ఇబ్బంది కలిగేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. ధనుసు రాశి వారు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్నవారు కాస్త మీ యొక్క ప్రతిభ మీద సాధన చేయండి. కలిసి వచ్చే సూచనగా చెప్పవచ్చు. వ్యాపారాల్లో అంత లాభదాయకంగా ఉండదు. మార్కెట్ కూడా బాగాలేదులే, ఏం కాదు అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే మీరు తీసుకుంటుంటారు. ఇక ధనుసు రాశి వారు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో ఈ నెల అంత యోగదాయకంగా లేదు. సంతానం కొరకు ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి ఖచ్చితంగా శుభార్త అయితే వినడం జరుగుతుంది. ఈ ధనుసు రాశి వారు ఈ నెలంతా కూడాను ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మెదడుకు సంబంధించి తలకు సంబంధించి దెబ్బలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. శత్రు ఘోషలు కూడా ఈ నెల 27వ తారీఖు నుంచే ఎక్కువగా గోచరిస్తోంది. పైగా ధనుసు రాశి వారు ఈ నెలంతా కూడాను మీరు శివాలయంలో 11 చండీ ప్రదక్షిణ చేయడం ఉత్తమమైనటువంటి మార్గం. మీరు అనుకున్నటువంటి స్థితిగతులు మారాలన్నా, మీ ఆలోచన ధోరణి ఖచ్చితంగా ఉండాలన్నా ఎంత ఈశ్వరారాధన చేసుకుంటే అంత క్షేమదాయకంగా మీకు ఉండడం జరుగుతుంది.